వీరులకు कदम कदम पर लड़ना सीखो, जीना है तो मरना सीखो, कदम कदम पर लड़ना सीखो। अमर है कॉमरेड जॉर्ज रेड्डी, अमर है कॉमरेड जॉर्ज रेड्डी। ఇదే రోజు కామ్రేడ్ జార్జ్ రెడ్డి యొక్క వర్ధంతి సభను కూడా మనం నిర్వహించుకుంటున్నాం. ఇవాళ జార్జ్ రెడ్డి విద్యార్థి సమస్యలపైన అనేక ఉద్యమాలు నిర్వహించి విద్యార్థులను చైతన్యవంతం చేసి మరి దేశంలో జరుగుతున్నటువంటి దోపిడీ రాజ్యానికి వ్యతిరేకంగా మరి చైతన్యవంతం చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు కామ్రేడ్ జార్జ్ రెడ్డి. ఇవాళ జార్జ్ రెడ్డి చనిపోయి మరి 49 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇవాళ విద్యను వ్యాపారంగా మారుస్తున్నటువంటి ప్రభుత్వాలు, ఇవాళ విద్య ఒకటే కాదు సమాజంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు కానీ ఈ ప్రభుత్వాలు ఒక రకంగా ప్రజల్ని పీడించేటువంటి పరిస్థితిని తీసుకొస్తా ఉన్నారు. ఏదైతే జార్జ్ రెడ్డి కానీ అంబేద్కర్ కానీ చూపినటువంటి బాటలో మనం పయనించాలని చెప్పి ఆ స్ఫూర్తితోటి ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకమైన విధానాలపైన ఉద్యమించాలని అప్పుడే నిజమైన నివాళని చెప్పి ఈ సందర్భంగా ఐఎఫ్టీగా మరి సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ గా మేము కార్మిక వర్గానికి, ప్రజలకు, విద్యార్థులకు, యువకులకు విజ్ఞప్తి చేస్తాం. జోహార్ కామ్రేడ్ జార్జ్ రెడ్డికి పోరాటాలు పోరాడదాం, మతోన్మాద ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడదాం, మోడీ ఫాసిజానికి వ్యతిరేకంగా కాపాడుకుందాం పౌర హక్కుల్ని, కాపాడుకుందాం పౌర హక్కుల్ని, పోరాటాలు ప్రజా పోరాటాలు. అమర్ హై కామ్రేడ్ జార్జ్ రెడ్డి, అమర్ హై కామ్రేడ్ జార్జ్ రెడ్డి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 133వ జయంతిని ఇవాళ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులన్నీ కూడా ప్రభుత్వాలన్నీ హరించి వేయడానికి పెద్ద ఎత్తున కుట్ర చేస్తుంది. ముఖ్యంగా ఈ 10 ఏళ్ల కాలంలో దేశంలో అధికారంలో ఉన్నటువంటి సంఘ్ పరివార్ మోడీ ప్రభుత్వం ఇవాళ మొత్తం రాజ్యాంగానికి సవరణ చేసి రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు లేదా ప్రజలకు ఇచ్చినటువంటి అనేక గ్యారంటీ హక్కులన్నింటినీ కూడా ఇవాళ రద్దు చేయడానికి, రాజ్యాంగాన్ని సవరించడానికి, మొత్తం మన ధర్మశాస్త్రాన్ని ఏదైతే వర్ణ వ్యవస్థలో, బానిస వ్యవస్థలో అమలు చేసినటువంటి మన ధర్మశాస్త్రాన్ని ఇవాళ అంతిమంగా ఈ దేశంలో ప్రవేశపెట్టడానికి, ప్రజల నోరును మూపేయడానికి, అనాదిగా వస్తున్నటువంటి పాత ఆచారాలన్నింటినీ కూడా ఇవాళ ముందుకు తీసుకురావడానికి కుట్ర జరుగుతుంది. ఆ కుట్రతో పాటు ఇవాళ దేశంలో హక్కుల కార్యకర్తలపైన, కార్మిక వర్గం పైన, రైతాంగం పైన, ఇవాళ మొత్తం ప్రజలపైన ఇవాళ వారి సమస్యను పరిష్కరించకుండా ఇవాళ పూర్తిగా అణచివేసేటువంటి ఒక పద్ధతిని ఇవాళ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అట్లా ఆ రకంగా ఇవాళ పత్రికలపైన, పత్రికా స్వేచ్ఛ పైన ఇవాళ దాడి జరుగుతుంది. ఇవాళ ప్రశ్నించేటువంటి గొంతులపైన దాడి జరుగుతుంది. పోరాడేటువంటి ప్రజలపై ఇవాళ ఎన్ఐఏని తీసుకొచ్చి అనేక కుట్ర కేసులు బనాయించి ఇవాళ జైళ్లలో ఎలాంటి విచారణ లేకుండా ఇవాళ వాళ్ళని ఒక రాజకీయ ఖైదీలుగా ఉంచి ఏళ్ల తరబడి వారికి ఎలాంటి స్వేచ్ఛ లేకుండా ఇవాళ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశంలో ఇవాళ మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఇక రానున్న రోజుల్లో ఉండదు అనేటువంటి ఒక పరిస్థితిని ఇవాళ మోడీ తీసుకొచ్చాడు. ఈ పరిస్థితి నుంచి మనం బయటపడడానికి ఇవాళ భారత ప్రజలుగా మనం అందరం ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మహనీయుడు ఏదైతే మనకి ఇచ్చినటువంటి హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇదే రోజున ఏ ఫాసిజానికి వ్యతిరేకంగా అంబేద్కర్ రచించినటువంటి హక్కులను కాపాడుకోవడానికి మన విద్యార్థి నేత, ప్రగతిశీల విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్నటువంటి జార్జ్ రెడ్డిని ఉస్మానియా యూనివర్సిటీలో ఇదే మతోన్మాదులు అత్యంత దారుణంగా ఇదే రోజున హత్య చేయడం జరిగింది. జార్జ్ రెడ్డి వర్ధంతిని కూడా ఇవాళ మనం జరుపుకుంటున్నాం. ఆ రకంగా ఇవాళ జార్జ్ రెడ్డికి నివాళులర్పిస్తూనే మనం అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మరొకసారి మన సిపిఎంఐ న్యూడెమోక్రసీ, మన ప్రజా సంఘాలన్నీ కూడా అందుకోసం మనం ఉద్యమించాలి. మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి,
ఏదైతే మన జార్జి రెడ్డిని హత్య చేస్తున్నటువంటి ఫాసిస్టు చర్యల్ని కూడా మనం తీవ్రంగా సందర్భంగా ఖండించాల్సిందిగా